సార్ ఇప్పుడు మాకు పట్ట భూములు లేవు. మేము లావిన్ భూములు అంటే పొదలు చెట్లు గుట్టలు కొట్టుకొని మేము బతికినాం. బతికి ఇప్పుడు 30-40 ఏళ్ళ సంది మా పెద్దల నాన్న నుంచి మరి మా కబ్జాల మీద మేము ఉన్నాము. మా కబ్జాల మీద మేము ఉన్నాం సార్. మరి మా పొలం మాకు ఉండాలి కదా సార్. మరి మేము ఎట్లా బతకాలి? మా పిల్లలు ఉన్నారు. మాకు ఇప్పుడు ఒక పిల్ల పెళ్లికి వచ్చిందంటే 1 సెంటు భూమి అమ్మి అమ్మితే ఎంత వచ్చేది? పెళ్లి చేస్తామంటే కూడా మాకు పట్ట భూములు లేవు. మేము చేసుకొని బతికేది మా కడుపు కోసం, గుట్ట కొట్టుకొని మేము బతికేది. మాకు ఇప్పుడు లేకుండా గుంజుకుంటామంటానంటే దేని గుంజుకుంటారట అసలు? ఎందుకు ఇప్పుడు నువ్వు పట్ట చేసుకొని నువ్వు వండించుకునే పంటని ఎందుకు గుంజుకుంటారు వచ్చావు అంటున్నా? కంపెనీలు వేస్తాము, మీకు డ్యూటీలు పెట్టిస్తాం. కంపెనీలు వేస్తే ఎట్లా బతుకుతావు మరి? మరి కంపెనీలు వేస్తే ఆ కంపెనీ పడదాకా మా బతుకులు ఏంటి? మా పరిస్థితి ఏంది? మా కంపెనీలు వద్దు, మాకు ఏవి వద్దు సార్. మా పొలం మాకు కావాలి. మేము సావనీకైనా రెడీ. మేము మా ఊరోళ్ళము మమ్మల్ని ఏడ కూర్చుని పెట్టిన ఎన్ని తరాల నుంచి ఉందమ్మా మీకు? మా తండ్రి తరాల నుంచి ఉన్నది, మా తాత తరాల నుంచి ఉన్నది. ఇప్పుడేమైంది మరి? ఇప్పుడు ఎందుకు వచ్చింది? మరి ఇప్పుడు అంత తీసుమార్కాడు వచ్చి మా భూములు గుంజుకోనికే వాడు ఇవ్వడు అసలు. ఏమని చెప్తున్నా? పేరు పెట్టి అనొద్దు, ఎవరినేం తిట్టొద్దు, మీ ఆవేదన చెప్పండి అంతే. మాకేమన్నా ఇచ్చిర్రా? లేకుంటే మాకేమన్నా మా పిల్లల పెళ్లిళ్ళు అయితే మాకేమన్నా సహకారాలు చేసిండ్రా? మా భూములు మా పెద్దలు సంపాదించింది ఈనాడు పోతుందా అంటే మేము ఎట్లా ఇడుస్తాం సార్? మేము ఇడవం. మేము ఏ దానికైనా కూడా ఏమంటున్నారు వచ్చి? ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఏమని చెప్పారు? ఏమని చెప్తున్నారు అంటే మీకు ఒక ప్లాట్ ఇస్తాము, మీకు ఒక 10 కుంటల భూములు ఇస్తాము. 10 కుంటల భూమి అంటే మేము 10 కుంటల అది 10 కుంటల భూములు ఇచ్చాడు. ఇప్పుడు పట్టణంలో ఎట్లుంటది అంటే సపోజ్ నాకు 100 గజాలు ఉంటే ఒక ఆయన బిల్డర్ వస్తాడు, వచ్చి నీకు బిల్డర్ ఇచ్చేసి అపార్ట్మెంట్ కడతా, నీకు ఒక ప్లాట్ ఇస్తా అంటాడు. అట్టే ఉంది ఈ ముచ్చట. అట్లనే సార్. ఇప్పుడు నా పొలం ఒక దగ్గర, ఈమె పొలం ఒక దగ్గర, నెత్తికి ఒక దిక్కు ఒక పొలాలు ఉన్నాయి. అంటే దేశానికి ఒక ప్లాట్ ఇస్తే దేశానికి ఊరూరు కాడవ చేను కాడవ మేము ఇండ్లు కట్టుకొని ఉండాలా? మేమేం తిని బతకాలి? మేము ఎట్లా బతకాలి? మాకు నీళ్ళేంది? మీరంటే ఇప్పుడు మీ గర్జుకు మీరు ఇప్పుడు ఎవడో దవ్వుకొని తిని మీరు ఎవడో డెవలప్ కానీకే మా పేదవాళ్ళ ఎంత భూములు గుంజుకొని మీరు కొనిచ్చినవి మాత్రం కావు కదా. ఇప్పుడు ఎప్పుడు రాంది? ఇన్ని సంవత్సరాలు రాంది, ఇప్పుడు ఎందుకు సంవత్సరాలు? మా తాత ముని తాతల నుంచి లేంది. ఆ జమానాల నుంచి 100 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల నుంచి లేంది. ఇప్పుడు ఈ కారణం ఎట్లా వచ్చింది సార్? మేము ఎట్లా వాడే మరి ఇక లేరా అమ్మ? మీరు ఓట్లేసి గెలిపించిన వాళ్ళు ఎవరు లేరా? ఓట్లేసి గెలిపించిన వాళ్ళు మాకు అప్పటి పూర్తకు మాకు సమాధానం చెప్తున్నారు సార్. మాకు మీ భూములు ఉంటాయి, 6000 పింఛన్లు ఇస్తాము, ముసలోళ్ళకి 4000 ఇస్తాము, వికలాంగులకేమో 6000 ఇస్తాము, మీకు అవి చేస్తాము ఇవి చేస్తాం అంట అని మాకు అన్ని చెప్పారు. చెప్తే తెలియని వాళ్ళు, నాట్లాంటి తెలియని వాళ్ళు మోసపోయిండ్రు. 6000 పింఛన్ వస్తుంది కదా, రేవంత్ రెడ్డి పంపిస్తాడు కదా అంటానని ఇసుంటి కుంటోళ్ళు గుడ్డోళ్ళు గూనెళ్ళు ఈసారి ఇస్తాడు సారు. దసరా కొత్త చీరలు తెచ్చుకుందామండి, వస్తాయి సంక్రాంతి పండుగకు. ఉన్న భూమి పోతుండే ఇట్లా ఖుషి పడుతున్నారు సార్. ఇప్పుడు ఇట్లా ఖుషి పడుతు మాయి అయిన భూములే మై పోతున్నాయి. మాకు ఏం పండిస్తావా? ఎవరు? మేము పత్తి పండించుకుంటాం, కందులు పండించుకుంటాం, పెసాలు వేసుకుంటాం, జొన్నలు వేసుకుంటాం. ప్రతి ఒక్కటి వంతది మా చేనులకు దొరకపోయి మిమ్మల్ని చూపిస్తాం. నేను పంట ఈడే తీపించుకొస్తా. మా చేనులలో పొలంలో పంట వేసుకున్నాం, మేము కందులు వేసినాం. మొన్న కూడా రాసుకోవడానికి వచ్చిర్రు, కందులు రాపించినాం, కందులు వేసినాం. రైతు బంధు వస్తుందా నీకు? రైతు బంధు వస్తుంది. ఇంకా మీరు గుంజుకునుడు ఏమిటి? మాకు 3 గుంటల భూమి పట్టా ఉంది, మొత్తము మాకు గౌటాన్ ఉంది, 2 ఎకరాల గౌటాన్ ఉంది. ఆ గౌటాన్ని గుంజుకున్నాక మేము తినేది ఏమింది, మేము బతికేది ఏంది, మా పిల్లల పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది? నాకైతే భర్త లేడు, నాకు భర్త లేడు, 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లల భవిష్యత్తు ఏం చూసుకుందు? నా కొడుకుట్టిన పిల్లలకు భవిష్యత్తు ఏం చూపియాలి? రేపు పొద్దుగల అలా భవిష్యత్తుకి రేపు పొద్దుగల నా కొడుకు కూలి పని చేస్తాడు, నేను కూలి పని చేస్తా, మేము కూలి చేసుకుంటాము. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మీకు వంశ
వంశపారంపర్యం నుంచి వచ్చిందా భూమి? మాకు మా ఆయన తరపు నుంచి మేము సంపాదించుకున్నాం, అది గుట్ట కొట్టుకొని సంపాదించుకున్నాం. సంపాదించుకొని అది 60-70 సంవత్సరాలు అవుతుంది. సరే అయిపోయింది. నేను ఒక్కటి అడుగుతా, వీడికి వచ్చి నీ భూములు కావాలని అడిగారు అంటే నువ్వు అడగలేదా? నాకు ఏం పెడతావు ఈడ అని చెప్పేసి అడగలేదా? మాకు ఆడవిళ్ళకి సంధి ఇయ్యలేరా? ఆయన వచ్చినాడు, ఆడళ్ళకు అస్సలు సంధి ఇయ్యలేరు, మొగళ్ళే మాట్లాడారు. మేము కూడా ఈ రోజు ఏమన్నామంటే, ఆ రోజు ఆడళ్ళకి సంధి ఇయ్యలేరు కదా, ఈ ఎల్ల మాకు ఆడవిళ్ళకి సంధి ఇవ్వండి, మేము మాట్లాడుకుంటాము, వీడియో తోటి కాదు, ఏం దాకైనా సిద్ధంగా ఉన్నాం మేము. ఎందుకంటే మాకు పట్టభూమి లేదు, నాకు భర్త లేడు, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక సింపుల్, ఇప్పుడు నీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 2 ఎకరాలు ఉంది. మొత్తం పోతుందా? మొత్తం పోతుంది. మరి ఇప్పుడు ఆ 2 ఎకరాలు తీసుకొని ఏమి ఇస్తారట నీకు? నాకేమిస్తారంటే ఆ 2 ఎకరాల బదిలీ ప్లాట్ ఇస్తామంటారు. రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ చేస్తారు లేకపోతే ఏం చేస్తారు? ప్లాట్ తీసుకొని ఆ అడవిలో కట్టుకొని నీళ్ళని తలంలో కట్టుకొని నిజంగా నాకు ఇస్తావా ఇవ్వని బెదిరిస్తే ఏం చేస్తావు? ఏం చేస్తాం, ఏం చేయాలన్నా ఏడుకోవాలా ఆడుకోతాం, ఏడుకోవాలా ఆడుకోతాం. ఏమి ఇయ్యము, ఉన్నది తీసుకుంటాము. ఏమన్నా మాట్లాడేది ఉంటే ఇప్పుడు ఊరు ఎంతో 5 ఎకరనో 10 ఎకరనో ఉన్న లావిన భూమి ప్రతి ఒక్కరిని పిలిచి ఇంటింటి పిలిచి మాట్లాడాలి. ఎవరో 4 పోయి పరిష్కారం చేస్తే కుదరదు. అది నలుగురు కాడికే వచ్చిర్రా? నిజంగా నీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు నిజంగా 3 ఎకరాలు ఉన్నాయి. నీ దగ్గరికి వచ్చిర్రా? ఎవరు రాలేరు. రాంది మిమ్మల్ని ఎందుకు భయపడుతున్నారు? భయపట్టుడు కాదు, ఇట్లేందంటే తీసుకుంటాం అంటే ఎవరో వేరే తన పోయి మాట్లాడొస్తుర్రు. ఇష్టపూర్వకంగా అసలు మధ్యవర్తి ఏం అవసరం? మధ్యవర్తన పోయి మాట్లాడతారన్న. తన్నండి దొరికితే మేము అదే పని చేస్తాం. మేము మొన్న ఎంఆర్ఓ సార్కి ఇట్లా అదే చెప్పినాం. మేము మాత్రం ఊకోము, చెప్పులతోటే కొడతాం. మా భూమి, మా ఇంటి వరకు, మా హక్కుల వరకు మా భూమి ఉంటది. మా భూమి వరకు ఇంకో వ్యక్తి రావద్దు. మధ్యవర్తులు చెప్తారా మీరు ఇంత భయపడుతున్నారు కదా? మధ్యవర్తులు చెప్తేనే మేము భయపడుతున్నాం. మేము భయపడతాం. ఒకటే మాట అదే చెప్తున్నాము. సరే, ఇగో నేనే